అండి. హాయ్. మీ పేరు? విష్ణు. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? చెప్పను. చెప్పరా? మరి ఎందుకు కూర్చున్నారు? మీరు అడుగుతారని కూర్చున్నా. మరి ఏం అడుగుతాను? అదే ఫన్నీ క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా, మరి చెప్పను అంటున్నారు. మరి అడగడానికే కదా వచ్చింది. మీరు చెప్తే నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి వచ్చింది. మరి అదే చెప్తారా అంటే చెప్తాను అన్నాను కదా. అంటే మీకు తెలుసు కదా మరి చెప్పడానికి వచ్చిందని. మీరు మళ్ళీ ఎందుకు అంటే మీ స్వీట్ వాయిస్ చెప్తే విన్నామని అంతే. అందు గురించి చెప్పాను అన్న నేను. సరే, మీరు చెప్పనన్నా చెప్తానన్నా నేను అడగాలి కాబట్టి అడుగుతా. సరే, ఓటమికి మెయిన్ కారణం ఏంటి? ఓటమికి మెయిన్ కారణం ఏంటి? ఫెయిల్యూర్కి మన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారండి? దొబ్బుతా ఉంటారు వెనకాల నుంచి, ఏడు వేస్ట్ 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 పావు. నలుగురు ఫ్రెండ్స్ తోటి ఓటమి కోల్పోతాం మనం. ఎస్. కాదు, ఇంకా అవునా? నలుగురు ఫ్రెండ్స్ ఉంటే మీకు ఓటమి వస్తుంది అంటారు. లేదు, రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేవురా, నువ్వు నీ వల్ల కాదురా అంటారు. నాకు అర్థం కాలేదు సార్. అది చేసి చూపిస్తారా? అంటే వాళ్ళు దొబ్బుతుంటే ఇంకా మనకి ఎట్లనో అనిపిస్తుంది. కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తాం. ఇక రాకపోతే మనం ఏం చేయలేం. దానికి ఓడిపోయినాం అనుకో, ఇంకా వాళ్ళు దొబ్బుతా ఉంటారు, నీ వల్ల కాదురా, నాకు తెలుసురా అంటారు. కాదు, ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓటమికి మెయిన్ కారణం ఏంటో మీరు చెప్పాలి. ఓటమికి మెయిన్ కారణం డబ్బు, ఇంకా అంతే. నాకు తెలిసి అంతే. నాకు తెలిసి అయితే రెండు. ఓడిపోతారా? ఓటమా? డబ్బు ఉంటే గెలవచ్చు. సో ఆ డబ్బుతోటి గిట్ట ఉండొచ్చు, గెలవచ్చు అనుకుంటున్నాను. నాకు ఓటమికి మెయిన్ కారణం అంటున్నా. ఓటమికి మెయిన్ కారణం అదే నలుగురు ఫ్రెండ్సే, ఇంకా వాళ్ళకంటే ఎవరు లేరు. ఆ నలుగురా? ఆ నలుగురే. మూవీయా? ఆ నలుగురు మూవీ. ఫేక్ చేయొచ్చు కానీ మరీ ఇంతనా? సరే, ఏదైనా మూవీలో డైలాగ్ చెప్పండి. మూవీలో డైలాగ్ అంటే లాస్ట్ టైం చెప్పింది, ఇంకా మళ్ళీ వేరేవైతే లేవు నా దగ్గర. వాట్ల కాదు ఇంకే అదొకటి. ఇంకోటి విశ్వక్ సింగ్ గారిది, దెంగితే షేపట్ అయిపోతారు నా కొడకల్లారని. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అదొకటి. ఓకే, సరే. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? ఓటమికి మెయిన్ కారణం ఏంటంటే పరీక్షలు. ఓకే ఓకే. అంటే మనం రాస్తాం కానీ వెనుకలు ఉన్నాడు దొబ్బుతాడు. మా ఫ్రెండ్స్ గిట ఎట్లా అంటే, నువ్వు చేయలేవురా, నువ్వు రాయలేవురా, ఎందుకురా, వేస్ట్ రా అని దొబ్బుతారు. అది గిట ఫెయిల్యూరే. అది గిట అంటే అలా అంటే మీరు రాయలేరా ఎగ్జామ్స్? ఎస్, ఎందుకంటే వాళ్ళు దొబ్బుతూ ఉంటారు. మన ప్రయత్నం మనం చేస్తాం కానీ వాళ్ళు ఏమో వెనకాల నుంచి పొడుస్తూ ఉంటారు, అరే నీ వల్ల కాదురా అంటే వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే, ఇప్పుడు మీరు చక్కగా సిన్సియర్గా రాస్తారు అనుకోండి, మరి వాళ్ళు ఫెయిల్ అయిపోతారుగా, అందుకే వాళ్ళు అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, అడగండి. అమ్మాయిలకు కానీ ఆంటీలకు కానీ కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమంది పెద్దగా ఉంటుంది, ఏంటిది అది? ఎస్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.